ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక శ్రీనివాసులు నాయుడు ఇవాళ ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తన విజయానికి అన్ని విధాలా సహకారం అందించారంటూ ముఖ్యమంత్రికి కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచినందుకు శ్రీనివాసులు నాయుడుని సీఎం చంద్రబాబును అభినందించారు. ఇక ఆయనకు శాలువ కప్పి సన్మానించారు. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీచర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అన్ని వేళలా గౌరవిస్తామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో ఉపాధ్యాయ సంఘ ప్రతినిధిగా మనం పోటీ చేస్తాం. 2007లో నేను ఎమ్మెల్సీ గెలిచాను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధిగానే. 2013లో నేను ఎమ్మెల్సీ గెలిచాను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధిగానే. అలాగే 2019లో ఓడిపోయాను. ఆ రోజు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధిగానే నేను మార్పులో భాగంగా ఓడిపోయాను. ఈ రోజు కూడా ఉపాధ్యాయ సంఘ ప్రతినిధిగానే ఇండిపెండెంట్గా నేను గెలిచాను. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయ పార్టీల ప్రమేయం అనేది ఎక్కడా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ప్రత్యక్షంగా మా అభ్యర్థిని పోటీ పెడతారు కానీ దీనికైతే ఉండదు. అయితే కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత పరిచయాల మేరకు వాళ్ళు పొందిన సాయాలకి రుణం తీసుకునే కార్యక్రమంలో కింద లెవెల్లో కొంచెం ఆ వాతావరణం కలిగించడం, ఆ వాతావరణం వల్ల ఈ రకమైన పరిణామాలు రావడం అనేది జరిగింది. ఎందుకంటే నాకు అన్ని బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం అన్ని పార్టీల్లో కూడా నాకంటూ వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి నేను దీనికి రాజకీయాన్ని ఆపాదించదలుచుకోలేదు. ఎవరైతే గాదె శ్రీనివాసులు నాయుడు గారు ఉన్నారో ఆయన గతంలో మనతో కలిసి పనిచేశారు. ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అలాగే ప్రభుత్వానికి సంబంధించి అనేక అంశాలతో కలిసి ఉద్యమం చేసి అనేక సమస్యల పరిష్కారంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. కనుక ఆయనకి మనం 2వ ప్రిఫరెన్స్ ఓటు వేసే విధంగా అందరు శ్రేణులకి ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికల ఒక రోజు ముందు ఆయనే స్వయంగా అందరితో మాట్లాడటం జరిగింది. మొత్తం తెలుగుదేశం సంబంధించిన ఏదైతే జూమ్ కాల్లో సుమారు 30,000 మంది వాళ్ళకి సంబంధించిన మండల అధ్యక్షులు, సర్పంచులు అందరినీ కూడా ఆయన ఉద్దేశించి ఆ విధంగా 2వ ప్రిఫరెన్స్ ఓటు ఏదైతే ఉందో ఇవ్వాలని చెప్పి, ఎవరు గెలిచినా కూడా మనం గెలిచినట్టే అనే భావన అందరిలో కలగాలని చెప్పడం జరిగింది. ఆ విధంగానే అందరి యొక్క సహకారంతో ఈ యొక్క ఎన్నిక ప్రతి ఒక్క ఉత్తరాంధ్ర సదాశివరావు ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీ నాయుడు గారిని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాయుడు గారు మంచి సమర్థమైనటువంటి సారథి. వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమయ్యే